వస్తాను ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గర. కిరణ్ తుమ్మల గారు, సార్ బట్టతలకి మోకాలికి ముడేసే ప్రయత్నం అని అనుకోకపోతే ఒక విషయం, ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వచ్చి ఉరిమురి మంగళం మీద పడేట్టు హైదరాబాద్లో ఉన్న మిత్ర క్లినిక్ క్లోజ్ అయిపోయింది. ట్రాన్స్జెండర్స్ క్లినిక్ అలాంటివి ఒక దేశం మొత్తం మీద 4-5 ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా హైదరాబాద్లోనే. యుఎస్ ఎయిడ్ తోటి నడుస్తుంది. ఎయిడ్ ఆపేశారు. వాళ్ళేమనుకున్నారు 3 నెలల కాలానికే కదా అని చెప్పి ముందర ఇంటిమేషన్ ఇచ్చారట. తీరా వచ్చి చూస్తే 3 నెలలు కాదు, శాస్త్రంగా మీరు షట్టర్లు వేసి తాళాలు మంచి గొడ్రెస్ తాళాలు వేసుకోండి, మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పారట. సో ఈ ఆఫీస్ దాదాపు ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్టు అంటే యుఎస్ సైడ్ తీసుకుంటున్న చాలా కంపెనీలు ఉన్నాయండి ఇండియాలో. సో వీటన్నిటి మీద పడే ప్రమాదం ఏమైనా కనిపిస్తోందా? సార్ అంటే ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన మొదటి రోజునే దేర్ ఆర్ ఓన్లీ 2 సెక్సెస్ మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి నిర్బంధంగా చెప్పాడు. అవును. అంటే అంటే ఇప్పుడు యూఎస్ఐడ్ వల్ల ట్రాన్స్‌జెండర్స్‌కి ఇండియాలో చేస్తున్నారు అనే దానికి అంటే ఇండియాలో ట్రాన్స్‌జెండర్స్‌ని అయ్యో పాపం అనే అనాలి. పాపం అంటే వాళ్ళకి అటు అంటే మనకి ప్రభుత్వం కూడా సరైన గుర్తింపు ఇవ్వదు. అంటే సరైన అవకాశాలు రావు, ఏమీ రావు. కాకపోతే అన్‌ఫార్చునేట్‌గా పేరెంట్స్ కూడా ఎక్కువ మటుకు ట్రాన్స్‌జెండర్స్‌ని డిజోన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కొంత సమాజము హెల్ప్ అవ్వాలి, కొంత గవర్నమెంట్ హెల్ప్ అవ్వాలి. కాకపోతే పక్క దేశపు గవర్నమెంట్‌లు హెల్ప్ అవ్వాలనుకోవడం తప్పు. అంటే ఇండియన్ గవర్నమెంట్‌కి ఇండియాలో ఎంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారనేది ఇండియన్ గవర్నమెంట్‌కి లెక్కుంది మన దగ్గర. మన ఓటింగ్ దాంట్లో గాని, అన్నిట్లో గాని అన్నిట్లోని మనకి లెక్కొస్తది. ఇంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు అని. ఈ ట్రాన్స్‌జెండర్స్‌కి ఉన్న ఇబ్బందులు కూడా ఇండియా గవర్నమెంట్‌కి తెలుసు. చాలా మందికి తెలుసు. మనం మనం ఎంత ఎంత హీనంగా చూస్తామనేది కూడా మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు పాపం. ఇది అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. అలాంటి వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వటంలో నేనేమి తప్పు పట్టను. సో, ఇండియన్ ట్రాన్స్‌జెండర్స్‌ని చూసుకోవాల్సిన బాధ్యత ఇండియన్ గవర్నమెంట్‌కుంది. సో, మోడీ గారికి ఈ ట్రాన్స్‌జెండర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు చూసుకోవాలది. సో, దీనికి యూఎస్‌ఐడ్ ఇవ్వటం అనేది అంటే ఇప్పటి వరకు ఏదో డబ్బులున్నాయి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవనిపిస్తుంది ఇవ్వట్లేదు. సో, దీన్ని ఎమ్మటే అంటే ఆ మిత్ర క్లినిక్‌ని మూసేయటం అనేది నేను తప్పు పడతాను. ఆ క్లినిక్‌ని ఇండియన్ గవర్నమెంట్ ఎమ్మటే బాధ్యత తీసుకొని మన 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 హ్యూమన్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంటోళ్ళో, మన డిపార్ట్‌మెంటోళ్ళు తీసుకొని అరే! ఈ 4 క్లినిక్‌లు నడుస్తున్నాయి. ఈ 4 క్లినిక్‌లో ఈ ఆపరేషన్‌లు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లు చేయడానికి వేరే క్లినిక్స్‌లో మనకు వీలు కావట్లేదు. ఇప్పుడు ఎక్కువ మటుకు ట్రాన్స్‌జెండర్స్‌కి ఏముంటదంటే సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ ఒకటి చేపించుకుంటారు. కొన్ని పర్సనల్ ఆపరేషన్స్ చేపించుకుంటారు. అలాంటి ఆపరేషన్స్‌ని లీగలైజ్ చేసుకొని అంటే ఇది మనకు చేయాల్సిన పని. ఇది స్పెషలైజ్డ్‌గా ఈ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఈ క్లినిక్స్ మనం బాధ్యతగా ఎందుకు ముందుకు నడిపియకూడదు? దీంట్లో ఎందుకు మనం ఒక పారదర్శకత తెచ్చుకోకూడదు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనుకోవడం మంచిది. అంటే ట్రంప్ చేసింది కరెక్టా? రాంగా? అంటే ట్రంప్ అమెరికాకి సంబంధించి కరెక్ట్ చేసాడు. ఇండియాకి సంబంధించి తప్పు చేసుండొచ్చు. అంటే ఈ విషయంలో తప్పు చేసుండొచ్చు. కాకపోతే దీనికి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఫండింగ్ అనేది లేని స్థితిలో మనం లేము. డెఫినిట్‌గా ఇండియా ఈ పరిస్థితుల్లో ఉంది. డెఫినిట్‌గా ఇండియా షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. రైట్. ప్రద్యుమ్న గారు మీరేమంటారు? అంటే ఆహ్, ఇంతకుముందు ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం తీసుకున్న అసలు తలతిక్క నిర్ణయం, అమెరికన్లు కడుతున్న ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇండియాలోనో లేకపోతే మరో దేశంలోనో యుఎస్ఐడి కింద ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పి నెమ్మదిగా ఏంటంటే ఒక్కొక్క దాని నుంచి ఉపసంహరించుకుంటూ వస్తున్నారు. సరే, ఇప్పుడు కిరణ్ గారు అనేది ఏంటి, ట్రంప్ వరకు ట్రంప్ కరెక్ట్ టెక్నికల్గా, బట్ మోరల్గా ఏంటంటే